సమస్య మీద ఆయన కథలు తీశారు, ఎప్పుడు తీసినా కూడా. అందుకే మోర్ దాన్ స్టోరీస్ ఐ టేక్ టాపిక్స్. చాలా ఇష్యూస్ ఉన్నాయి మన దీంట్లో. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ యువర్ ఎర్నింగ్స్ అండి? యా, డెఫినెట్లీ. నేను ఐఎమ్ సర్వైవింగ్, దట్స్ ద ప్రూఫ్. అండ్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ మై కైండ్ ఆఫ్ సినిమా అగైన్. Again, that is a separate chapter. మీకు బాగా డబ్బులు వచ్చిన సినిమా ఏదండి? చాలా సినిమాలు వచ్చాయండి. చాలా అంటే పెద్ద నెంబర్ అని కాదు, బట్ మన రీసెంట్గా పూణే ఇంటర్నేషనల్ క్వీర్ ఫెస్టివల్లో వన్ బెస్ట్ ఫిల్మ్ అండి. మనం May 31st 17 సినిమాలు మీరు ఓన్గా చేసుకోవడానికి కారణం మీకు సంస్థల నుంచి మీకు ఆఫర్లు రాకపోవడమా? మరి లీగల్ బ్యాటిల్ అని ఎందుకు పెట్టారండి? ఎందుకనంటే పాజిటివ్ ఇంపాక్ట్ కూడా తీసుకొని రావచ్చు కదండి. అది ఆ ప్రయత్నమే LGBT లీగల్ బ్యాటిల్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం అన్నదాన్ని మీరు గమనించారా? ఎస్. అంటే ఇప్పుడు రోడ్డు మీద ఉన్న ప్రతి ట్రాన్స్జెండర్ వెనక వదిలేసిన ఫ్యామిలీ ఉంటుంది కదండి. వాట్ ఈస్ దేర్ లెజిటిమేట్ క్లెయిమ్ అండి? నేను ఒక రాంగ్ బాడీలో పుట్టాను అని. నాది కాని శరీరంలో ఇరుక్కపోయినట్టు ఊపిరాడటం లేదమ్మా. వాళ్ళకి ఫోర్స్డ్ మ్యారేజెస్, ఫోర్స్డ్ రేప్స్, అన్నిటికంటే చాలా నేను వెహమెంట్గా నన్ను డిస్టర్బ్ చేసిన ఒక డిస్క్రిమినేటరీ పాయింట్ ఏంటంటే, చిన్న విషయం, ఒక వాష్రూమ్ కోసం వాళ్ళు పడే ఒక అవస్థ. 2019 నుంచి ఇక్కడ చూస్తే 7 years, 7 ఏళ్లలో కనీసం ఒక్క శిక్షకైనా పనిష్మెంట్ పడిందా అంటే దెర్ ఇస్ నో. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇట్ అమౌంట్స్ టు ఏ డాక్యుమెంటరీ. దట్ ఈస్ ద బ్యూటీ అండి. ఇక్కడ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ డాక్యుమెంటరీ, ఇట్ హ్యాస్. అర్థం కాని భ్రమ పదార్థం ఏంటంటే, అసలు ఇన్ని సినిమాలు, హౌ ఆర్ యూ మేనేజింగ్ ది ఫైనాన్షియల్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి? సో ఐ డోంట్ సే ప్రాఫిట్ ప్రతి ఫిల్మ్లోకి వస్తుంది అనేది, అది కష్టం అండి ఇండస్ట్రీలో. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నాయి గెస్ట్. ఈజ్ బై క్వాలిఫికేషన్ ఈజ్ ఇన్ ఇంజనీర్, తర్వాత పత్రికలు నడిపారు అండ్ సాహిత్యం మీద చాలా వర్క్ చేశారు. అండ్ 2001లో ఫస్ట్ పిక్చర్ సైలెన్స్ ప్లీజ్ అని, ఆ సినిమా నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఈ 2026 వరకు కూడా ఏ ఏడాది ఆయన సినిమా తీయకుండా లేరు. ప్రతి సినిమాని కంప్లీట్ చేశారు, ప్రతి సినిమాని రిలీజ్ చేశారు, మళ్ళీ సినిమా వెంటనే సినిమాను స్టార్ట్ చేస్తూ. అంటే ఇది చాలామంది చేయలేకపోయిన ప్రక్రియ సినిమా ఇండస్ట్రీలో. ఎవ్రీ ఇయర్ హీ డస్ ఎ ఫిల్మ్. ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసర్, ఆర్ ఇట్ మే టేక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఆయన పేరే సునీల్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఆయన లేటెస్ట్ ఫిల్ము LGBT ది లీగల్ బ్యాటిల్. LGBT అంటే లెస్బియన్స్, గేస్ అండ్ బైసెక్సువల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్, ది లీగల్ బ్యాటిల్. ఇది కథ. ఆయన తీసుకున్న కథలన్నీ ఇలాగే ఉంటాయి. మొత్తం ఏదైనా కూడా ఒక సమస్య మీద ఆయన కథలు తీశారు, ఎప్పుడు తీసినా కూడా. కమర్షియల్ ఆడిటోరియంకి సినిమాలు తీయలేదు, బట్ ఈ స్టిల్ సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ ఫిల్మ్స్ వన్ బై వన్ వితౌట్ ఎనీ స్టాప్. ఆ సునీల్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను ఐ వెల్కమ్ హిమ్ టు మై ప్రోగ్రామ్. నమస్తే సార్. నమస్తే సార్. నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం రెండు కలుగుతాయి మిమ్మల్ని చూస్తే. ఎప్పటి నుంచో అనుకుంటూ మిమ్మల్ని కలిసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా కుదరలా. ఎప్పుడు కూడా ఎంతసేపు మా కమర్షియల్ సినిమాలు, రిలీజులు, ఆ హడావిడి ఇంటర్వ్యూలు, వీటిలోనే ఉంటాం. బట్ ఐ హ్యావ్ ఆల్ ది రెస్పెక్ట్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ది థింగ్ దట్ యూ డూ ఇన్ యువర్ లైఫ్ ఆర్ కెరీర్ నాట్ అచీవ్డ్ బై మెనీ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవ్రీ ఇయర్ ఒక ఫిల్ము డైరెక్ట్ చేయడం, అసలు ఈ జర్నీ ఏంటండి మీరు అసలు కెన్ యూ సమ్ అప్? యా, ఫిల్మ్ మేకింగ్ అన్నది నాకు బాగా ప్యాషనేట్ ఉన్నది. నేను జర్నలిస్ట్గా అప్రోచ్ అవుతున్నాను సినిమాని. ఎలా అయితే ఒక జర్నలిస్ట్ తన చుట్టూ ఉన్న సమస్యల పట్ల స్పందించి
ఒక ఆర్టికల్ లేకపోతే ఒక ఫిల్మ్ ఏదో ఒకటంటే తన మీడియంని యూజ్ చేసుకొని తనకున్న ఫీలింగ్స్ని చెప్పడం కోసం చేసే ఒక ప్రయత్నంలో సినిమానే మాధ్యమంగా తీసుకొని నేను నా జర్నీ స్టార్ట్ చేశానండి. అందుకే మోర్ దాన్ స్టోరీస్ ఐ టేక్ టాపిక్స్. చాలా ఇష్యూస్ ఉన్నాయి మన దీంట్లో, ఎన్నో కథలు ఆ టాపిక్లో సమాహారం అయి ఉంటాయి. కేవలం కథ కోసం నేను సినిమా తీసిన సందర్భం ఆల్మోస్ట్ లేదు నా సినిమాల వరకు. నేను అప్పుడప్పుడు నేను బయట ప్రొడక్షన్స్ కూడా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ రామానాయుడు నాయుడు గారికి సినిమా చేసినప్పుడు సార్ ఒక స్టోరీ చెప్పి ఈ స్టోరీ చేయాలి, బలభద్ర పాత్రని గారి రమణి స్టోరీ మేడం గారు చాలా అద్భుతంగా రాశారు, ఒక ఫ్యామిలీ డ్రామా మీరు చేయాలి అంటే సార్ ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ. బట్ అదర్వైజ్ నేను చేసే ప్రాజెక్ట్స్, నా బ్యానర్లో చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టాపికల్ అండి. అదే బర్నింగ్ ఇష్యూస్, ఏదో ఒక ఇష్యూ. అంటే నేను కథ కోసం గాలిలోకి చూసి ఆలోచించిన సందర్భం ఏ రోజు లేదు. ఎందుకంటే నా చుట్టూ చాలా కథలు ఉన్నాయి. మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు, కిటికీ ఓపెన్ చేస్తే కథ ఉంటుందిరా అని. ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ. 140 కోట్ల కథలతో నడుస్తున్న దేశం మనది. కరెక్ట్. టచ్ చేయగలిగితే అఫ్ కోర్స్ కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు, కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ని మనం పట్టుకోవాలి, కొంత సిమిలారిటీస్ని కూడా మనం చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గల్ఫ్ లాంటి ఫిల్మ్ నేను చేసినప్పుడు నేపథ్యాలు కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపించవచ్చు, కానీ ఒక్కొక్కరిదే ఒక్కొక్క పంద, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క న్యూయాన్సెస్. ఆ న్యూయాన్సెస్ని అన్నింటినీ కూడా నేను కలెక్టివ్గా ఒక స్టోరీలోకి తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. సో దట్ ఎంతోమంది, కొన్ని వేల మంది ఆ ఎమోషన్స్ దగ్గరగా కనెక్ట్ అవుతారు. బికాస్ ఐ టెల్ దేర్ స్టోరీస్. నా స్టోరీని వాళ్ళకి చెప్పడం కాకుండా వాళ్ళ కథని మళ్ళా నేను సినిమాటిక్గా టెక్నికాలిటీస్, నాకు తెలిసిన క్రాఫ్ట్ను ఉపయోగించి ఒక అందమైన కథగా మళ్ళీ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. సో కాబట్టి నాకు ఏ రోజు కథలు అయిపోతున్నాయి, తర్వాత ఏం చేయాలనే దిగులేం లేదండి నాకు. ఈ రోజు వరకు నాకు ఏ ఆలోచన లేకపోయినా కవిత అనర్హం అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు మీకు ఏ కథ అనర్హం కాదు సినిమా చేయడానికి. ఎందుకంటే మీరు టాపిక్ మీద ఆధారపడతారు. అవునండి. ఇప్పుడు నోట్ల తాలూకా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏటీఎం నాట్ వర్కింగ్ అనే సినిమా తీశాను. సో అది కూడా ఒక స్టోరీ. ఏటీఎం క్యూల్లో నిలబడినప్పుడు ఒక ప్రేమ కథ జరిగితే ఎలా ఉంటుంది, అసలు యాక్చువల్లీ మన ఎకానమీ ఇష్యూస్ ఏంటి, వీటన్నిటి టాపిక్ మీద ఏటీఎం నాట్ వర్కింగ్ అనే ఒక ఫిల్మ్ చేశాను. అంటే ఒక న్యూస్ పేపర్లో ఎలాగైతే మీకు స్పోర్ట్స్ కాలం ఉంటుంది, ఒక హెల్త్ కాలం ఉంటుంది, ఇలా ఎన్నో ఇష్యూస్. అలాగే ఒక చిన్న కార్టూన్ స్పేస్ కూడా ఉంటుంది. లిటిల్ సమ్ టైమ్స్ నేను సెటైరికల్ తీస్తాను, కొంచెం హార్డ్ కోర్ చాలా సీరియస్గా ఉండే టాపిక్స్ తీస్తాను. లైక్ కాక్రోచ్ లాంటి ఒక అండర్ డాగ్ స్టోరీస్, అండర్ బెల్లీ స్టోరీస్, చాలా డార్క్ నారేటివ్స్ తీశాను, క్రైమ్ కథలు తీశాను. బికాస్ ఇట్ ఈస్ దేర్. నేను చేశాను ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ ద లైఫ్ నుంచి నేను తీసుకున్న స్లైసెస్. కానీ మీరు కాక్రోచ్ అని మొన్నే రిలీజ్ చేశారు. అతను ఎవడో కాక్రోచ్ అని పార్టీ పెట్టి ఇండియా అంతా సంచలనం సృష్టించి. అంటే కాక్రోచ్ కి పొటెన్షియల్ ఉందండి. ఎందుకంటే ప్రపంచాన్ని ఎంత దాన్ని తొక్కేయాలనుకున్నా అది బయటకు వచ్చి నిలబడుతుంది. ప్రతి ఒక్కరు ఒక కాక్రోచ్ లా ఉండాలని నేను ఆ సినిమా ప్రమోషన్ లో కూడా చెప్పానండి. కష్టాలు ఏమొచ్చినా అది ఎలాగైతే సర్వైవ్ అవుతుందో మనం కూడా సర్వైవ్ అవ్వాలండి. ఈ రోజులో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ చిన్న చిన్న ఇష్యూస్కి చేతులు ఎత్తేసి హడిలిపోవడం కాకుండా హడిలిపోతున్నారు. సమ్మర్ ఎండింగ్ దేర్ లైఫ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు, లైఫ్స్ ని డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. ప్లాట్ఫామ్ మీద అయినా ఒక 5-స్టార్ హోటల్ అయినా స్వతంత్రంగా తిరగలిగే ఏదన్నా ఉందంటే అది కాక్రోచ్ అని నా దృష్టిలో. అంత బ్యాండ్ విడ్త్ ప్రతి ఒక్కరికి ఉండాలి అన్నది నా కోరిక. మనం ఒక సర్టన్ కంపార్ట్మెంట్స్లో పిల్లల్ని పెంచాలని కానీ లేకపోతే మనం ఉండాలని కానీ కోరుకుంటాం. అంతకంటే తగ్గితే మనం డిస్టర్బ్ అయిపోతాం, అంతకంటే పెరిగితే విర్రవీగిపోతాం. రెండూ కాదు. ఈ బ్యాండ్ విడ్త్కి మీరు ప్రిపేర్డ్గా ఉంటే ఏ స్పాట్లో అయినా ఈ స్పెక్ట్రమ్ మొత్తాన్ని మీరు ఎంజాయ్ చేయగలిగితే లైఫ్ ఇస్ దట్ స్పైస్ అండి. ఇట్స్ నాట్ ఒకే దీంట్లో అదే కలర్ ప్యాలెట్లో జీవితం గడిపేయడం కాకుండా లైఫ్కి ఉండే ఒక ఈ డైమెన్షన్స్ని మనం చూడగలిగి మన లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే అట్ ద ఎండ్ ద మూమెంట్లో మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఎక్స్పీరియన్సెసే తప్ప మెటీరియల్స్ కాదండి. కరెక్ట్. సో యూ హ్యావ్ టు ఎన్రిచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.